హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా రూబీ అసలు ఎలా తెలుస్తుందో తెలియదు, కానీ వాళ్ళ నాన్న బయటకు వెళ్తున్నారని తెలిస్తే చాలన్నమాట. మనకన్నా ముందు బండి దగ్గరికి వచ్చేస్తుంది. డైలీ ఇదే భజన అండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టయానికి బైక్ ఎక్కించుకోమని ఒకటే గోల్ చేస్తుంది. వెళ్ళే టైంలో కుదరదని చెప్పి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా రౌండ్ వేస్తారనమాట. బండి దగ్గరికి వచ్చి ఎలా అడుగుతుందో చూడండి, దీనంగా ఎక్కించుకోమని చెప్పి. ప్రతిరోజు ఇదే గోలండి. దీంతో అసలు ఇంట్లో ఉండదు. ఆడపిల్ల లక్షణాలు ఒక్కటి కూడా లేదండి. పోనీ ఎక్కించుకుని వెళ్తుంటే కుదురుగ్గా కూర్చుంటుందా అంటే, మొన్న అలాగే మెడిసిన్స్ తెచ్చుకుందామని వెళ్ళామన్నమాట. మా హస్బెండ్, నేను, బాబు. దీన్ని కూడా ఎక్కించుకెళ్తే ఏం చేసింది అనుకున్నారు? మెయిన్ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒక్క జంప్ చేసింది. దాని తప్పేం లేదులేండి, పక్కన క్రాకర్స్ కాలుస్తున్నారు. పాపం పెట్స్కి ఎంత భయమో కదా, టపాకాయలు కానీ అలాంటివి వింటే చాలు పాపం డాగ్స్కి ఎంత భయం వేస్తుందో. దిగేసేసిందండి సడన్గా. అసలు ఎంత టెన్షన్ వేసిందంటే ప్రాణం పోయినంత పని అయింది మాకు. ఎలా అయితేనే కార్లు బస్సులు అన్నీ ఆపి మరీ రూబీని పట్టుకుని రోడ్డు మీద నుంచి సేఫ్గా ఇంటికైతే వచ్చామండి. కానీ కుక్కలకి విశ్వాసం అంటారు కదా, నిజమే అండి. అది మనం పెట్టే చిన్న ముద్ద కోసం మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా వాటి ప్రేమలో మాత్రం అసలు ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఎప్పుడూ ఒకేలా చూపిస్తాయండి. పెట్స్ అయితే ఎంత ఆనందం వేస్తుందంటే, డబ్బులు ఈరోజు ఉంటాయి పోతాయండి, కానీ మనుషులైతే డబ్బులు ఉంటాయి వస్తారు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన మొహం కూడా చూడరు. కానీ ఇవి మాత్రం లైఫ్ లాంగ్ మన దగ్గర ఉన్నా లేకపోయినా అలానే ఉంటాయండి. చాలా గ్రేట్ అసలు డాగ్స్ అయితే. వీడియో నచ్చిందండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.